హాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా అన్నాసామి రంగా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడం జరిగింది ఈ సినిమా. డైరెక్టర్ బిన్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు, ప్రేక్షకులు కూడా మళ్ళీ నాగార్జున ఈజ్ బ్యాక్ అన్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పొరించు మాడియం ఈ సినిమాని బేస్ చేసుకుని నా సామిరంగ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టుగా రీమిక్స్ చేసి విడుదల చేశారు. డైరెక్టర్ విజయ్ బిన్ని నాగార్జున ఇందులో చాలా స్టైలిష్ గా కనిపించారని ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస స్క్రీన్ బ్యానర్ పై నిర్మించారు. నాగార్జునకు జోడీగా కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. అయితే అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. స్నేహంతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. బరిలో మరో 3 పెద్ద సినిమాలున్నా కూడా నా సామిరంగా నాగార్జునకి అదిరిపోయి హిట్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు నా సామిరంగా సినిమాకి సీక్వెల్ తీయాలని నాగార్జున గారు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో సీక్వెల్ కి కథకి స్కోప్ ఉంది. అందుకే త్వరగా పార్ట్ 2 కోసం కథ రెడీ చేయాలని నాగార్జున చూస్తున్నారట. ఇప్పటికే సీక్వెల్ కోసం కథ చర్చలు మొదలుపెట్టినట్టు సమాచారం. సీక్వెల్లో నాగార్జున డబుల్ రోల్లో కనిపిస్తారని తెలుస్తుంది. తండ్రి కొడుకుల కథతో పాటు అల్లరి నరేష్ కూతురుతో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని సమాచారం. త్వరగా కథ రెడీ చేసి షూటింగ్ మొదలుపెట్టి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున ప్లాన్ వేశారట. నా సామిరంగ కథ విషయానికి వస్తే నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముగ్గురు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అయితే ఒకరోజు స్కూల్లో జరిగిన ఒక చిన్న గొడవ వల్ల నాగార్జున స్కూల్ మానేయాల్సి వస్తుంది. దాంతో అప్పటి నుంచి పనిపాట లేకుండా, అలాగే ఎలాంటి బాధ్యత లేకుండా నాగార్జున తిరుగుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోతాడు. దానికి కారణం నాగార్జున అని అపోహపడిన హీరోయిన్ తనతో మాట్లాడదు. ఇక ఇదే క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది నడుస్తూ ఉంటుంది. కానీ ఒకరికొకరు మాత్రం చాలా సంవత్సరాల పాటు చెప్పుకోకుండా ప్రేమించుకుంటూ ఉంటారు. మరి వీళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా, నాగార్జునని దెబ్బతీయాలని చూస్తున్న ఊర్లో వాళ్ళ మీద నాగార్జున ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా ఫుల్ స్టోరీ. ఈ స్టోరీతో నాగార్జున హిట్ కొట్టాడు. 19 కోట్ల టార్గెట్తో వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక సీక్వెల్లోకి అల్లరి నరేష్ కూతురికి, నాగార్జున కొడుక్కి మధ్య అక్క తమ్ముల సిస్టర్ సెంటిమెంట్తో కథ సిద్ధం చేస్తున్నారట. ఇందులో నాగార్జున తండ్రి పాత్రలో ఓల్డ్ గెటప్లో, కొడుకు పాత్రలో యంగ్ పాత్రలో కనిపిస్తారట. ఈ మూవీకి కూడా విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తారని తెలుస్తుంది. ఎఫ్ఎం కీరవాణి సంగీతం అందిస్తారని కూడా తెలుస్తుంది. అన్ని కుదిరితే ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలు పెట్టాలని నాగార్జున భావిస్తున్నారు. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టు నా సామిరంగ 2 వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.